నమస్తే సార్. నమస్తే. సార్ మోకాళ్ళ నొప్పులు అనగానే మనం ఇంటేక్ ఒక ఎత్తు అయితే బయట నుంచి వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు చాలా ఆయింట్మెంట్స్ అనేవి లేకపోతే ఏదైనా ఆయిల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. మీరు ఈరోజు ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ఆయిల్ ఉందంటారా? అంటే రిలీఫ్ ఇవ్వడానికి, ఇన్స్టాంట్ రిలీఫ్ ఇవ్వడానికి. సో ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. పెరిగింది. అవును సార్. ఒక కుటుంబంలో 5 మంది ఉన్నారంటే నలుగురికి ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా, నలుగురు కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటుంది. సో ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. నా సమాధానం కూడా ఎలా ఉంటుందంటే అమ్మా, మోకాళ్ళ నొప్పుల సమస్య కాకుండా తలనొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, వీపు నొప్పి కానివ్వండి, అదేవిధంగా కీళ్ళ నొప్పులు కానివ్వండి, పిక్క నొప్పులు కానివ్వండి, ఏ నొప్పికైనా అద్భుతంగా పనిచేసేటువంటి ఒక ఆయిల్ చెప్తానమ్మా. ఇన్స్టెంట్ ఇమ్మీడియట్ తగ్గాలి. తర్వాత సమస్య పరిష్కారము, కడుపులోకి ఔషధాలు, అది సెకండరీ. సో ఇంటింటా ఉండదగ్గ చక్కటి పెయిన్ రిలీవర్, పెయిన్ ఆయిల్ ఒకటి చెప్తాను చూడమ్మా. సింపుల్ రెమెడీస్ అమ్మా, అన్ని మీకు తెలిసినటువంటివి. మీరు విషయం తెలుసుకున్నదో చాలా ఆశ్చర్యపోతారు. ఒక 1/2 కిలో నువ్వుల నూనె తీసుకోవాలమ్మా. నువ్వుల నూనె మనకందరికీ తెలుసు, దాన్ని తిల్ ఆయిల్ అని చెప్పి చెప్తుంటారమ్మా. సెసమం ఆయిల్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఒక 1/2 కిలో నువ్వుల నూనె ఒక పాత్రలో తీసేసుకుని అందులో 50 గ్రాములు అల్లం. అల్లం తెలుసు కదమ్మా. అల్లం బాగా శుభ్రం చేసేసి బాగా దంచేసేయాలమ్మా. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కచ్చా పచ్చిగా దంచాలమ్మా. మరీ మెత్తగా కూడా పండ, కచ్చా పచ్చగా మెత్తగా అయ్యేటట్టు బాగా. సో ఆ విధంగా అల్లాన్ని దంచేసి ఒక 50 గ్రామ్స్ అందులో కలిపేసేయాలి. అదేవిధంగా వెల్లుల్లి దాదాపు ఇంచుమించు ఒక 10 నుంచి 15 రెబ్బలమ్మా. సో ఇది మనం తీసేస్తే రెబ్బలు ఉంటాయి లోపల వెల్లుల్లిలో. ఇవి ఒక 15 నుంచి 15 రెబ్బలు. ఇవి కూడా జస్ట్ క్రష్ చేయాలి, కచ్చా పచ్చిగా దంచేసి అందులోనే అల్లంతో పాటు వేయాలి. అల్లం 50 గ్రామ్స్ అయితే ఇది ఒక 10 to 15 సరిపోతాయమ్మా. సో అందులోనే ఆయిల్లోనే వేసేసి 250 ml ఆ నువ్వుల నూనె వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా. మరి చెప్తున్నామా, ఈ రోజుల్లో ఏమంటే ఫాస్ట్ వాళ్ళకి మెడిసిన్ తయారు కావాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో పనికిరాదమ్మా, సిమ్లో పెట్టాలి. సో సన్న మంట మీద కాచాలన్నమాట. కాచిన తర్వాత కొద్దిసేపటికంతా ఈ యొక్క ఆయిల్ మరగడం మొదలైపోయేసి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అందులోకి వచ్చేస్తాయమ్మా. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఆ ఔషధం తయారని చెప్పి గుర్తెరిగేసేసి తర్వాత దించేసేయాలి. సో ఎట్లా తెలుస్తుందని చెప్పేసి మీకు సందేహం వస్తుంది, ప్రేక్షకులకు సందేహం వస్తుందమ్మా. సో ఈ రెండిట్లో నీటి శాతం ఉంటుంది. సో నీటి శాతం ఉన్నప్పుడు ఆ పదార్థం తయారయ్యేటప్పుడు శబ్దం వస్తుంటుందమ్మా. సో ఎప్పుడైతే శబ్దం వస్తుందో అప్పుడు నీరు అందులో ఉంది అని అర్థం. సో క్రమక్రమంగా శబ్దం రావడం తగ్గిపోతుంది. సో అందులో ఉన్నటువంటి నీటి శాతంతో తగ్గిపోయేసరికి శబ్దం రావడం తగ్గిపోయి మనం వండేటువంటి ఆ ఆయిల్లో నురుగు వస్తుందమ్మా. సౌండ్ ఆగిపోయి నురుగు వస్తుంది. అప్పుడు మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, ఎస్ ఆయిల్ తయారైపోయింది అంతేమ్మా. సో వెంటనే ఆఫ్ చేసేసి కిందికి దించేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. సో అది బ్రహ్మాండమైనటువంటి పెయిన్ రిలీవర్ ఆయిల్ అమ్మా. చాలా బాగా, ఏం అవసరం లేదమ్మా, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇంటిల్లిపాది వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆయిల్ అమ్మా. ఈ రోజుల్లో మరి ఇలాంటి ఆయిల్స్ ఏదైనా తీసుకోవాలంటే అమ్మా మీరు గమనించండి, చిన్న బాటిల్ కూడా దాదాపు 60 రూపాయలు, 70 రూపాయలు, 100, 150, 200, 300 ఇలా ఉన్నాయమ్మా. సో కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కాదు. మరి కొంతమంది అయితే రెగ్యులర్ ఈ ఆయిల్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్న వాళ్ళకి, పెద్దలు పాపం రోజు అవస్థ పడుతుంటారు. మరి ఇంత ఖరీదు పెట్టి ఆయిల్ కొనాలన్నా కొంతమందికి భారమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మనకే మనం తయారు చేసుకుని వాడుకుంటే ఆ సంతృప్తి మిగులుతుంది. ఆ ద్రవ్యాలు కూడా మనకు తెలుసు కాబట్టి ఆ యొక్క ఆనందం వేరమ్మా. సో మనకే మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం ద్వారా ఇంట్లో ఉండేటువంటి ఔషధం తయారు చేసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటపడితే ఆనందం వేరు కాబట్టి సో ప్రతి ఇంట్లో ఉండదగ్గ దివ్యమైనటువంటి ఈ పెయిన్ రిలీవర్ ఆయిల్ ఏదయ్యా అంటే ఇదని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇంటేక్ తీసుకోవాలంటే సార్ మన ఆహారంలో ఏమైనా తీసుకోవాలి, మార్చాలి అని అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి? ఆహారంలో ఈ యొక్క పసుపు బాగా వాడుకోవాలమ్మా. పసుపు బాగా వాడుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు అల్లం వాడుకోవాలి. ఇంతకుముందు చూపించినట్టు తినగలిగితే కొన్ని కుటుంబాలు మరి వెల్లుల్లి వాడరమ్మా. వెల్లుల్లి పచ్చి తినే వాళ్ళని కూడా చూసాను. మంచిదమ్మా. అన్నంలో మరీ ఎక్కువ తీసుకుంటే ఓవర్ హీట్ చేయడము, నాలుక పొక్కు రావడం జరుగుతుంది. అలా కాకుండా వెల్లుల్లి తేనెతో మిక్స్ చేసి కానీ, లేకపోతే వాడదైనటువంటి వాళ్ళైతే వెన్నతో మిక్స్ చేసి కానీ,
అలా తీసుకోవచ్చు. లేకపోతే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో ఒక వెల్లుల్లిపాయ కలుపుకొని తీసుకున్నా సరిపోతుందమ్మా. సో అన్నంలో వెల్లుల్లిపాయ కలిపి నమిలినప్పుడు వంట చేసేటప్పుడు కూడా కొంచెం క్రష్ చేసేయచ్చు. ఆ విధంగా చేస్తే ఉంటే మరీ హీట్ అయిపోతే కొన్ని ఔషధ గుణాలు పోతాయమ్మా. సో పచ్చిగా వాడడం వల్లనే ఔషధ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇట్లా సమస్య సో ఇలా వాడుకోవడం మంచిది. కాబట్టి ఇది మంచిది. అదే విధంగా మరి ఈ రోజు కూడా పెందల కడ ఆహారం తీసుకుంటూ ఉండాలి. తర్వాత సహజంగా దొరికేటువంటి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో కాస్త తీసుకునేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోకూడదమ్మా. వెంటనే నిద్రపోతే నొప్పులు ఎక్కువైపోయేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట కూడా వాళ్ళు ఏదైనా రెస్ట్ తీసుకోవాలంటే ఆహారం తీసుకున్న తర్వాత, తిన్న తర్వాత ఒక అరగంట గంట ఆగిన తర్వాత వాళ్ళు విశ్రాంతి కానీ సేనిస్తే మంచిదమ్మా. వెంటనే పడుకోవద్దమ్మా ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.